నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ప్రజలు సోదరభావంతో కలిసిమెలిసి సుఖ సంతోషాలతో పండుగలు జరుపుకోవాలన్న ఎమ్మెల్యే పార్నికారెడ్డి. పండుగలను రాజకీయ కోణంలో చూడొద్దని సూచన. గుమ్మలక్ష్మీపురంలో 14 మందికి ఉచిత కంటి చికిత్స. ప్రత్యేక వాహనంలో తరలిస్తున్న పుష్పగిరి ఆసుపత్రి యాజమాన్యం. కాల్వపల్లి అడవుల్లో పోడు భూమిలో ట్రాక్టర్తో సాగు చేస్తుండగా బకెట్ తగిలి బయటపడ్డ జెల్టన్ స్టేక్. ట్రాక్టర్ డ్రైవర్ను అదుపులో ఉంచుకొని విచారణ చేపడుతున్నట్లు సమాచారం. ఇతరుల సంతకం ఫోర్జరీ చేసి భూమిని కబ్జా చేసి బెదిరింపులకు పాల్పడ్డ వ్యక్తి అరెస్ట్. కేసు నమోదు చేసి న్యాయం చేస్తామని తెలిపిన మంచిర్యాల ఏసీపీ ప్రకాష్. ఇప్పుడు బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. నారాయణపేట నియోజకవర్గంలో ప్రజలందరూ సోదరాభావంతో కలిసిమెలిసి సుఖ సంతోషాలతో పండుగలు జరుపుకోవాలని, వాటిని రాజకీయ కోణంలో చూడొద్దని నారాయణపేట ఎమ్మెల్యే డాక్టర్ చిట్టం పార్నికారెడ్డి ప్రజలను కోరారు. ఈ సందర్భంగా సివిఆర్ భవన్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ నారాయణపేట ప్రజలు ఎంతో శాంతి సౌమ్యులని, తరతరాలుగా నారాయణపేట పట్టణంలో శాంతి సహనంతో పండుగలు జరుపుకునే సాంప్రదాయం కొనసాగుతుందని, అదే స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. నారాయణపేట పట్టణంలో చిన్న పిల్లల మధ్యన జరిగిన సంఘటన అని, దానిని పెద్దగా చేసి రెచ్చగొట్టే విధానంలో ఎవరు కూడా చూడొద్దన్నారు. పౌరుల శాంతి భద్రతల విషయంలో ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. యువత అతి ఉత్సాహంతో ఎదుటివారి మనోభావాలను కించపరిచే విధంగా చేయొద్దని సూచించారు. శాంతియుతంగా ఉండేలా అందరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా అన్ని చర్యలు తీసుకొని పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసు శాఖ ఉన్నతాధికారులకు, సిబ్బందికి ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలందరికీ నమస్కారం. ఏదైతే నిన్న జరిగిన సంఘటన మీరందరూ చూసినట్లయితే చిన్నది పోయి పెద్దగా చేసుకున్నట్టు అవుతుంది. ఎందుకంటే చిన్న పిల్లలు తెలియక చేసిన పనులకి అది పెద్దగా ఈ ఇష్యూ దాన్ని రెచ్చగొట్టే విధంగా మీరు ఏదైతే చూస్తున్నారో అవన్నీ కూడా నమ్మొద్దు. ఎందుకంటే ఇష్యూ అనేది సాల్వ్ అయిపోయింది. సాల్వ్ అయ్యి అందరు కూడా పీస్ఫుల్గా ఈరోజు ఏదైతే మిలాదున్ నబీ జులూస్ తీసినప్పుడు ఆ జులూస్ కూడా పీస్ఫుల్గా జరగడం జరిగింది. చిన్న ఇష్యూస్ యూత్ అందరు కూడా చెప్పదలుచుకున్నాను. జోష్లో వచ్చి ఏదైతే మీరు చేయాలనుకుంటున్నారో జోష్లో మర్చిపోయి చేయకండి. ఎదురు వారిని హర్ట్ చేసినట్టు చేయకండి. ప్రశాంతంగా ఎప్పుడు నారాయణపేట ఎలా ఉందో అలానే ఉంచండి. నారాయణపేట నియోజకవర్గం ముందు నుంచి కూడా పీస్ఫుల్గా ఉంటుంది. అది కూడా టౌన్ ప్రత్యేకంగా ఏ ఫెస్టివల్ వచ్చినా కూడా అందరం కలిసి కట్టుగా చేసుకుంటాం కాబట్టి అదే విధంగా కంటిన్యూ చేయాలని కూడా మీ అందరినీ కోరుతూ, వచ్చేసారి నుంచి కూడా ఏదైతే పీస్ కమిటీలు వేస్తామో దాంట్లో యూత్ని ప్రత్యేకంగా పిలవబోతున్నాం. ఎందుకంటే యూత్ ని వెనకాల నుంచి రెచ్చగొట్టడం, ముందు నుంచి రెచ్చగొట్టడం, రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు అందరూ. ఇవన్నీ రావద్దంటే యూత్ రిప్రజెంటేషన్ అనేది కూడా పీస్ కమిటీలో పెడతాం పెద్దలతో పాటు. ఎందుకంటే అలా చేస్తేనే మనం అందరం కలిసికట్టుగా చేసుకుంటాం. ఫెస్టివల్ ఉంచండి, పొలిటికల్ ఉంచండి. ఫెస్టివల్ ఏదైతే ఉంటుందో అది పీస్ఫుల్గా అందరం కలిసికట్టుగా చేసుకోవాలని, ఇంకా రానున్న ఫెస్టివల్స్ అన్ని కూడా అందరం కలిసికట్టుగా చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఏజెన్సీలో కంటి పరిరక్షణపై విజయనగరం పుష్పగిరి ఆసుపత్రి వారు ఉచిత సేవలను అందిస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో 14 మందికి ఉచిత కంటి చికిత్స సేవలను అందిస్తోంది. గతంలో ఈ ఆసుపత్రి వారు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని గుమ్మలక్ష్మీపురంలో నిర్వహించారు. వీరు కంటి పరీక్షలు చేసి వైద్య సేవలు అందించడంతో పాటు అప్పట్లో 14 మంది కంటి రోగులకు శస్త్రచికిత్స నిమిత్తం గుర్తించారు. వీరిని ప్రత్యేక వాహనంపై విజయనగరం పుష్పగిరి ఆసుపత్రికి ఉచితంగా తరలిస్తున్నారు. వీరికి ఆసుపత్రిలో కంటి తనిఖీలు నిర్వహించిన అనంతరం కంటి శస్త్రచికిత్స చేసి వారి గృహాలకు క్షేమంగా దిగబెట్టే బాధ్యత కూడా తీసుకుంటామని ఆసుపత్రి ప్రతినిధులు తెలియజేశారు. వారికి మేము ఈ 3 రోజులు ఉచితంగా బెడ్, ఆహారాన్ని, ఇతర సేవలు అందిస్తామని తెలియజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ బొత్తాడ గౌరీశంకర్రావు మాట్లాడుతూ, మాలాంటి మారుమూల ప్రాంతంలో అభాగ్యులను గుర్తించి ఇంతటి సేవ చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గౌరీశంకర్, వైస్ సర్పంచ్ కిషోర్, వైశ్య సంఘం అధ్యక్షుడు హరిప్రసాద్, సమాజ సేవకుడు సీతన్న మాస్టారు తదితరులు పాల్గొన్నారు.
ఏం చెప్తాడు ఇంకా దేవుడికి మంచి సీట్ లేదు చూడు అటు పక్క ఎండ చూడు ఇటు పక్క కూర్చోడు ఎండ పక్క వద్దు ఎండ ఏం పడుతుంది నేను పుష్పగిరి హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాను. మొన్న ఇక్కడ క్యాంప్ చేయడం జరిగింది. ఆ క్యాంప్లో 14 మంది సెలెక్ట్ అయ్యారు. 14 మందిని ఈరోజు పుష్పగిరి హాస్పిటల్ విజయనగరానికి తీసుకెళ్తున్నాను. వాళ్ళకి ఆధార్ కార్డు మరియు ఆర్ఎస్సీ కార్డు ద్వారా ఆపరేషన్స్ ఉచితంగా జరుగుతాయి. వీళ్ళకి ఇవాళ తీసుకెళ్ళగానే సాయంత్రం తనిఖీలు జరుగుతాయి. తనిఖీలు అవగానే వీళ్ళకి బెడ్ సేవ్ ఇస్తాము. బెడ్ సేవ్ ఇచ్చి భోజనాలు అవి పెట్టి రాత్రి అక్కడ విశ్రాంతి తీసుకున్న తర్వాత మర్నాడు వీళ్ళకి ఆపరేషన్స్ అవుతాయి. ఆపరేషన్స్ అయిన మర్నాడు మళ్ళీ మేము తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ దింపేయడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు మీ అందరి సహకారం ద్వారా మేము మరిన్ని చేస్తామని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ములుగు జిల్లా తాడవాయి మండలం కాల్వపల్లి అడవుల్లో పోడు భూమిలో ట్రాక్టర్ తో సాగు చేస్తుండగా బకెట్ తగిలి జిల్టన్ స్టిక్ పేలుడు పదార్థం బయటపడినట్లు సమాచారం తెలుసుకున్న పోలీసులు సదరు భూమి యజమానిని ట్రాక్టర్ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారించగా కనపడిన మాట వాస్తవమేమని, మేము భయపడి ట్రాక్టర్ ఆఫ్ చేసి ఇంటికి వచ్చేసామని, మరుసటి రోజు ఉదయం వెళ్లి చూడగానే అక్కడ ఏమీ లేదని విచారణలో తెలిపినట్టుగా సమాచారం. కాగా కాల్వపల్లి దట్టమైన అడవి ప్రాంతంలో గతంలో మావోయిస్టులు భారీగా సంచరించేవారు కావడంతో ప్రస్తుతం అడవి నరకీవేతకు గురై పోడు వ్యవసాయం చేస్తుండగా బయటపడిన డంపులో ఏమి లభ్యమయ్యాయనే విషయంపై ప్రసాద్ శ్రీఐ తాడవాయి ఎస్ఐలు సదరు రైతును ట్రాక్టర్ డ్రైవర్ను అదుపులో ఉంచుకొని తమదైన శైలిలో విచారణ చేపడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన బీజేపీ పార్టీ జిల్లా నాయకుడు అజ్మీరా హరినాయక్ ఇతరుల సంతకం ఫోర్జరీ చేసి భూమిని కబ్జా చేసి బెదిరింపులకు పాల్పడి పట్టా చేసుకునేందుకు ప్రయత్నం చేయగా కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. మంచిర్యాల ఏసీపీ ప్రకాష్ తెలిపిన వివరాల ప్రకారం మ్యాదరిపేట గ్రామానికి చెందిన రామడుగు మురళీధర్ రావు మరియు అతని అన్నదమ్ములకు చెందిన 7 ఎకరాల వ్యవసాయ భూమి అల్లిపూర్ శివారులో ఉంది. ఈ భూమి తన తండ్రి రామడుగు లక్ష్మణరావు నుండి విరాసత్గా 4 కొడుకులకు మారింది. 1998 నుంచి వారి కుటుంబ సభ్యుల పేరుపైనే రికార్డులో ఉంది. ఇదిలా ఉండగా దండేపల్లి మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన అజ్మీరా హరినాయక్ 1998లో తనకు లక్ష్మణరావు అమ్మినట్లు తప్పుడు వేలిముద్రలతో సదా బైనామా తప్పుడు పత్రం సృష్టించారు. అప్పటి నుండి భూమిపైకి ఎవరు వచ్చినా చంపుతానని బెదిరిస్తూ బాధితులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. దీనితో ఇటీవల స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా హరినాయక్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు. ఇంకా ఎవరైనా ఇతని బాధితులు ఉంటే పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేసినట్లయితే కేసు నమోదు చేసి వారికి న్యాయం చేస్తామని ఏసీపీ ప్రకాష్ తెలిపారు. రావడం జరుగుతూ ఉంది. కానీ 1998లో ఇప్పుడు ఈ కేసులో ఎవరైతే నిందితుడు ఉన్నాడో తిన లక్ష్మణరావు మురళీధర్ రావు ఇచ్చిన దరఖాస్తులో నిందితుడు ఎవరైతే ఉన్నాడో అజ్మీరా హరినాయక్ అనే వ్యక్తి, ఇతను లింగాపూర్ నివాసుడు. 1998లో నాకు లక్ష్మణరావు గారు సాదా బైనామాతోటి ఆ భూమి అమ్మినాడని ఒక తప్పుడు పత్రము ఫోర్జరీ డాక్యుమెంటు సృష్టించి ఇతను ఆ భూమిని అప్పయ్యడం జరిగింది. వీళ్ళు పోయి అడిగినట్లయితే ఈ 4 కొడుకులలో ఒక కొడుకు మురళీధర్ రావు మ్యాదర్పేటలో ఉంటాడు, సాగర్ రావు గారు చనిపోవడం జరిగింది, దయాకర్ రావు గారు ఆదిలాబాద్లో ఉంటారు, వెంకటేశ్వరరావు పంచాయతీరాజ్గా హైదరాబాద్లో ఉంటారు. వాళ్ళ బిజినెస్ వాళ్ళు ఉండి ఇతను మురళీధర్ రావు పోయి అడిగినట్లయితే నువ్వు ఇక్కడికి వస్తే ఇది మీ నాన్న ఎప్పుడో అమ్మిండు మాకు,
నువ్వు ఇక్కడికి వస్తే నిన్ను చంపేస్తాము, లేకపోతే SC/ST కేసు పెడతాము అని బెదిరించి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది. కానీ ఇన్ని రోజులకు వాళ్ళు 17/8/24 నాడు వస్తే మా ఎస్ఐ గారు, దండపల్లి ఎస్ఐ గారు క్రైమ్ నంబర్ 143/2024లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దీంట్లో ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇతను ఒక ఫోర్జరీ డాక్యుమెంట్ ఏదైతే థంబ్ ఇంప్రెషన్ వేసింది, లక్ష్మణరావు గారు 1998లో నాకు అమ్మిండని ఒక థంబ్ ఇంప్రెషన్ చేసిన ఒక తప్పుడు పత్రం సృష్టించి ఇది కాజేయాలని ఇప్పటి వరకు అది చేస్తూ ఉన్నాడు. సో ఇది 1998లో అయిన తర్వాత ఇతను MRO గారికి అప్లై చేసుకోవడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా పాస్ పుస్తకాలు రాలేదు. ఇప్పటి వరకు ఇప్పుడు MRO గారు, తహసీల్దార్ గారు ఇచ్చిన రికార్డు ప్రకారము ఇప్పటి వరకు 1990, 91 అండ్ 2015-16 పహాని ప్రకారము మురళీధర్ రావు గారే దీంట్లో పట్టేదారాన్ని ఇవ్వడం జరిగింది. సో ఈ రైతు ఎవరైతే ఇతను హరినాయక్ ఏదైతే తమ్మి సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మైనారిటీ గురుకుల పాఠశాలలో అసలు ఏం జరుగుతోంది? అవినీతికి, అవుట్ సోర్సింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగులకు హుజూర్ నగర్ మైనారిటీ గురుకుల పాఠశాల కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. హుజూర్ నగర్ గురుకుల పాఠశాలలో లంచం ఇస్తే చదువుకోవడానికి సీట్లు పక్కా అని కూడా పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మైనారిటీ గురుకుల పాఠశాలలో జోరుగా బయట ప్రైవేటు వ్యక్తులు ముఠాగా ఏర్పడ్డారు. ఇష్టారీతిలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకాలు జరగగా ఒక్కో అవుట్ సోర్సింగ్ పోస్టుకు 1,70,000 నుండి 2 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా కనీసం జిల్లా ఉన్నతాధికారులు స్పందించకపోవడం గమనార్హం. నా పేరు వీరమ్మ సార్. తుగ్గతుర్తిలో 2017 10వ నెల 5వ తారీఖు మా బాబు చనిపోయిండు మైనార్టీ స్కూల్లోని. మా బాబు చనిపోయిన కారణంగా మేము బాగా ఇబ్బంది పడుతుంటే నేనేం పని పోలేవనని జీవనాధారం కింద ఇచ్చిర్రు. హౌస్ కీపింగ్ జాబ్ ఇచ్చారు. అటెండర్ జాబ్ అడిగినండి. అటెండర్ జాబ్ అని ఏదైతే అదైందని 2 రాసిర్రు. 2 రాస్తే మేము అటెండర్ జాబ్ ఖాళీ లేదని హౌస్ కీపింగ్ జాబ్ ఇచ్చారు. హౌస్ కీపింగ్ జాబ్ 2018 జూన్ 25వ తారీఖు ఇచ్చారు. ఇచ్చినాక 4 ప్రిన్సిపాల్ మారింది. ఎవరు వాళ్ళందరూ మెచ్చుకుని మంచి పని చేస్తున్నారు. ఈమె వచ్చినాక ఈమె కూడా కొన్ని రోజులు మెచ్చుకుంది. తర్వాత మరి ఇంకా డబ్బులు కావాలని ఎవరు ఏమన్నారో అన్నీ లేనిపోని పనులన్నీ అతని పండగ సెలవు ఇట్లే, ఆదివారం సెలవు ఇవ్వట్లే, జ్వరం వచ్చినా కానీ సెలవు అడిగినా ఇవ్వట్లే, కనీసం స్కూల్లో వర్క్ చేసుకుంటా కింద పడ్డా కానీ సెలవు ఇవ్వలేదు. ఏంది మేడం ఇట్లా సెలవు ఇవ్వట్లేదు అని అడిగి నువ్వు పని చేయట్లేదు నిన్ను తీసేస్తావని కొన్ని రోజులకి నీ ముఖం పాడుగా నా స్కూల్కి రావద్దు ఆడికి సంక్రాంతి రేపనంగా కూడా డ్యూటీ చేసిరు సార్. డ్యూటీ చేస్తే సెలవు అడిగినా కానీ డ్యూటీ చేసిరు. అయినా డ్యూటీ చేసిరు తీసేయాలని చూస్తున్నారు. నేను వచ్చిన కూడా ఆడికి వచ్చినా కానీ రావద్దు, స్కూల్కి వచ్చినాక నువ్వు రావద్దు, నీ ముఖం పడదా, నీ ముఖం నాకు చూపించొద్దు అని అంటే నేను అట్లా మేడం నా కొడుకు చనిపోతే నీకంటే ముందే నేను వచ్చిన ఏ RLC ఇవ్వలేదు, నాకు ఏ నీరు ఇవ్వలేదు. నాకు హెడ్ ఆఫీస్ వాళ్ళు వచ్చి నాకు ఇచ్చిర్రు ఆ రోజు. ఇది నన్ను ఎట్లా తీసేస్తారు మేడం అని అంటే జీతం ఇవ్వాల్సింది మేము మా స్కూల్లో ఉండటానికి లేదు, నీ మొహమే నాకు చూపి మాకని అన్నది. నేను ఆ రోజు వెళ్ళిపోలేదు సార్, నా డ్యూటీ చేసుకొని పోయిన తర్వాత తెల్లారి వచ్చేవరకు ఈ సెక్యూరిటీ పరిహీన ఉండి మేడం రావద్దు అన్నది. నువ్వు రావడానికి వీల్లేదంటే ఎట్లా అంటది మేడం అని నేను లోపలికి పోకపోతే మెడబట్టుకొని బయటికి నెట్టింది. మరి నేను ఆ టైంలో ఏమైనా ప్రూఫ్లు తీసుకోవడానికి సెల్ నా దగ్గర ఉంది కానీ బ్యాగ్లో ఉంది. నేనేం ప్రూఫ్లు తీసుకోలేదు, మెడబట్టి బయటికి నెట్టింది. అంబర్పేట్ పటేల్ నగర్ లో SSV అసోసియేషన్ తరపున ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహ నిమజ్జనానికి ముఖ్య అతిథులుగా మాజీ మల్కాజ్గిరి శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతరావు మరియు మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గణేష్ నిమజ్జనానికి బయలుదేరారు. ఈ కార్యక్రమంలో రొడ్డా మహేష్, నాషో మెంబర్ తో పాటు ప్రజలు పాల్గొన్నారు.
जय बोला गणेश महाराज के, जय बोला गणेश महाराज के, जय बोलो गणेश महाराज के। సంగారెడ్డి జిల్లా పటంచెరు మండలం ఇస్నాపూర్ ఎక్స్ రోడ్ లోని త్రిశూల్ సేన ఆధ్వర్యంలో గణనాథుడి నిమజ్జన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ నిమజ్జనానికి ముందు హోరాహోరీగా జరిగిన లడ్డు వేలంపాటలు మొదటి లడ్డు నిరంజన్ రెడ్డి 57,000 రూపాయలకు, రెండవ లడ్డు అజయ్ రెడ్డి 37,000 రూపాయలకు, మూడవ లడ్డు శివ మాస్టర్ 25,000 రూపాయలకు, నాలుగవ లడ్డు భరత్ రెడ్డి 31,000 రూపాయలకు, చివరి లడ్డు పవన్ రెడ్డి 13,000 రూపాయలకు కైవసం చేసుకున్నారు. వీళ్ళందరూ కూడా లడ్డు వేలంపాటలో హుషారుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య ఘట్టం డీజే సౌండ్స్, డప్పుదరువుల మధ్య కోలాటమాడుతూ కాలనీ మహిళలు అందరినీ ఆకట్టుకున్నారు. అలాగే యూత్ అబ్బాయిలు డాన్సులు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముత్తంగి తాజా మాజీ ఉప సర్పంచ్ లింగారెడ్డి, యూత్ సభ్యులు, కాలనీ మహిళలు, గ్రామ ప్రజలు భారీ ఎత్తున పాల్గొని విఘ్నేశ్వరుని నిమజ్జనం చేయడం జరిగింది. తోటి వారి యొక్క కుటుంబము అభివృద్ధి చెందాలని, వారి వ్యాపారము చిరుకు గాలివానై మరింత అభివృద్ధి చెందాలని ఫ్రంట్కి పోతున్నా నేను. చార్మినార్ వద్ద మిలాదున్ నబీ పండుగను ఉద్దేశించి ఏర్పాటు చేసిన డీజే వద్ద షార్ట్ సర్క్యూట్ అయ్యి పక్కనే ఉన్న డీజిల్ ట్యాంక్ దగ్గరికి మంటలు వ్యాపించడంతో ఒక్కసారిగా మంటలు పెరిగాయి. హుటాహుటిన మంటలను అదుపులోకి తీసుకురావడం జరిగింది. లాఠీ చార్జ్ అని వస్తున్న పుకార్లను నమ్మవద్దని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ స్పష్టం చేశారు. लाठी चार्ज नहीं है, कुछ नहीं है। यहाँ पर आपको पता है कि एक डीजे में आग लग गई थी, वो एक एक्सीडेंट है। और अगर वो डीजे का जो बैटरी है, अगर वहाँ से आग फैल के डीजल टैंक पे अगर उसको लग जाता तो बहुत बड़ा एक्सप्लोजन होता है। तो इस प्रोटेक्शन की वजह से, सेफ्टी मेजर्स की वजह से सबको बैरिकेड लगा के थोड़ा दूर रखना पड़ा। और उसको भी तोड़ के अगर थोड़े लोग आगे आए हैं तो उनको रिक्वेस्ट करके पीछे जाने के लिए कहा गया था। तो उसको लाठीचार्ज आप कहेंगे तो वो बुरी बात है। ये पब्लिक के सेफ्टी के लिए किया गया है। थैंक यू.
ఖైరతాబాద్ పట్టణంలోని 33వ వార్డు శాంతినగర్ స్నేహ గణేష్ మండల్ లడ్డు వేలం రికార్డు స్థాయి ధర పలికింది. కాలనీకి చెందిన కౌన్సిలర్ అజయ్ 1,01,000 రూపాయలు చెల్లించి లడ్డూను సొంతం చేసుకున్నారు. గత 18 ఏళ్లుగా స్నేహ గణేష్ మండల్ నిర్వాహకులు వినాయకుడిని ప్రతిష్ఠిస్తూ వస్తున్నారు. 6 ఏళ్ల నుండి లడ్డు వేలంపాట వేయగా లడ్డు ధర గత ఏడాది 60,000కు పలకగా ఈ ఏడాది వేలంపాటలో భారీ స్థాయిలో భక్తులు పాల్గొన్నారు. భక్తులు పోటాపోటీగా వేలంపాట పాడగా ఆ వార్డు కౌన్సిలర్ అజయ్ 1,01,000 రూపాయలు చెల్లించి లడ్డును సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా మండప నిర్వాహకులు మహేందర్, క్రాంతి కుమార్, రాజు, కళ్యాణ్, పరమేష్, ఆశిష్లు అజయ్ ను శాలువాతో సత్కరించారు. అలాగే కౌన్సిలర్ గారు 1,01,000 రూపాయలు మూడోసారి గణపతి బప్ప ఇటు చూడు వింటానా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజలు సోదరభావంతో కలిసిమెలిసి సుఖ సంతోషాలతో పండుగలు జరుపుకోవాలన్న ఎమ్మెల్యే పార్నికారెడ్డి. పండుగలను రాజకీయ కోణంలో చూడొద్దని సూచన. గుమ్మలక్ష్మీపురంలో 14 మందికి ఉచిత కంటి చికిత్స. ప్రత్యేక వాహనంలో తరలిస్తున్న పుష్పగిరి ఆసుపత్రి యాజమాన్యం. కాల్వపల్లి అడవుల్లో పోడు భూమిలో ట్రాక్టర్తో సాగు చేస్తుండగా బకెట్ తగిలి బయటపడ్డ జెల్టన్ స్టేక్. ట్రాక్టర్ డ్రైవర్ను అదుపులో ఉంచుకొని విచారణ చేపడుతున్నట్లు సమాచారం. ఇతరుల సంతకం ఫోర్జరీ చేసి భూమిని కబ్జా చేసి బెదిరింపులకు పాల్పడ్డ వ్యక్తి అరెస్ట్. కేసు నమోదు చేసి న్యాయం చేస్తామని తెలిపిన మంచిర్యాల ఏసీపీ ప్రకాష్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.